ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు శ్రేయస్సు గురించి ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు లేవు. 5 కోట్ల మంది ప్రజలు అన్ని వర్గాలు ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు. అందులో ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వర్గాలు హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు. ఈ వర్గాలపైన ప్రత్యేకంగా కక్షగట్టి ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉక్కు పాదంతో దమనకాండ చేసినటువంటి విషయం కూడా మీరు ఈ వైసీపీ బారి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధితులే. ఈ బాధితులకు అండగా ఉండాలి. రేపు భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రానికి ఒక భరోసా తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేస్తున్నాను. ఈ పొత్తు పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మొన్న 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 పార్టీలు కలిసి దాదాపుగా 99 స్థానాలకి అభ్యర్థుల జాబితాని విడుదల చేసి ఒక చరిత్ర సృష్టించిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైతే అభ్యర్థుల్ని మేము డిక్లేర్ చేశామో వైసీపీ పార్టీకి ఫ్యాంట్లన్నీ కూడా తడిచిపోయాయి. ఆ రోజు నుంచి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈ 2 పార్టీల మధ్యన తగాయిదాలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు చేసినా సరే 2 పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎక్కడ విభేదాలు లేకుండా ముందుకెళ్ళిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అది అయిన తర్వాత తాడేపల్లిగూడెంలో ఒక చరిత్ర సృష్టించాం. జెండా సభని పెట్టి అతి తక్కువ సమయంలో 2 రోజుల సమయంలోనే జెండా సభని జరిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న లేదు మొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం. ప్రతిదీ ఒక చరిత్ర, ప్రతిదీ ఒక రికార్డే. మొన్న జరిగినటువంటి జైహో బీసీలో ఇరు పార్టీ నేతలు చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ప్రతి ఒక్క బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గుర్తు పెట్టుకునే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి బీసీ డిక్లరేషన్ కూడా రిలీజ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. తరువాత 2 పార్టీ అధినేతలు నిన్న కూర్చొని 2 పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ బహిరంగ సభ ఈ నెల 17వ తారీఖున చిలకలూరిపేటలో నిర్వహించి అతి భారీ సభని చేయాలని చెప్పి 2 పార్టీలు కూడా నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సభలో సూపర్ 6కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు
భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం. ఆ సభకి టార్గెట్ 10 లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ చిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది. జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం, స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి. తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం, రండి, కదలి రండి, చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చామో అది సుమారుగా 2000 గ్రామాల్లో ఒక నెల రోజుల్లోనే 2000 గ్రామాల్లో తెలుగుదేశం జనసేన కలిసి ఆ డిక్లరేషన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఆర్టీసీ ఎండీకి చిట్ట చివరిగా హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజే లెటర్ పెడతాం 2 పార్టీలు. రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి సభకి బస్సులు మీరు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఈరోజు ఎవరైతే ఎండీగా ఉన్నారో, ఎవరైతే మీరు ఆఫీసర్స్గా ఉన్నారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దారుణాతి దారుణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు చూడలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా సభ పెట్టుకుంటే మీ నిబంధనల ప్రకారం మేము డబ్బులు కడితే బస్సులు ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. కానీ ఫస్ట్ టైం మీరు ఒక పార్టీ గురించి పనిచేస్తున్నారు, డబ్బులు కట్టకపోయినా విపరీతంగా బస్సులు ఇచ్చి మీరు సహకరిస్తున్నారు. ఇది కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. అదేవిధంగా పోలీసులు కూడా నిన్న రాత్రి ఎంత దారుణం అంటే ఎప్పుడూ చూడలేదు. మొన్న నెల్లూరులో నారాయణ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇల్లు మీద బందిపోట్లలా పడి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం. నిన్న మా జన సైనికులు ఇంట్ల మీద పడి తనిఖీలు చేసి మీకు ఎవరిచ్చారు హక్కు? ఎప్పుడైనా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? కొత్తగా మనం చూస్తున్నాం. పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఏదో ఒక సైకో ముఖ్యమంత్రి చెప్పాడని గుడ్డెద్ది చేనులో పడినట్టుగా వాళ్ళు ఏది చెప్తే చేస్తున్నారు మీరు. ఇది చాలా దారుణం. నిన్న ఏదైతే జన సైనికుల ఇల్లు మీద పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించారో దీన్ని తెలుగుదేశం జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద కూడా అవసరమైతే లీగల్గా ముందుకెళ్ళడానికి కూడా నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరగా 4 రోజుల నుంచి ఎవరైతే సోషల్ మీడియా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి పోలీసులు విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి రండి, మీ మీద బైండ్ వార్ కేసులు మేము కడతామని చెప్పి చాలామంది కార్యకర్తలకి బెదిరింపులు వస్తున్నాయి. కార్యకర్తలందరికీ, జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒకటే కోరుతున్నాం, మీరు ఎవ్వరు ఫోన్ చేసినా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అటువంటి ఫోన్ కాల్స్ ఎక్కడికి వచ్చినా ఎవరికి వచ్చినా సరే స్పందించవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను. ఎవరికైనా సరే ఇంకా అటువంటి బెదిరింపు కాల్స్ వస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూర్తి సమాచారం ఇవ్వడానికి ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. జన సైనికులారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో మీకు అన్యాయంగా పోలీసుల నుంచి ఫోన్లు వస్తే మీరు స్పందించకుండా ఆ సమాచారాన్ని వెంటనే మా కాల్ సెంటర్కి పెడితే పార్టీ లీగల్గా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ
730629999 730629999 కాల్ సెంటర్ పనిచేస్తుంది. ఇది జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించమని చెప్పి కోరుతూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి హృదయపూర్వకంగా కోరుతున్నాను. రేపు 17వ తారీఖున చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి సభ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నిలిచిపోయినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి తెరలేపబోతుంది. ఆ సభలో ఇప్పుడే చెప్పినట్టుగా మేనిఫెస్టో కానీ, సూపర్ 6 కానీ, రేపు భవిష్యత్ కార్యాచరణ అంతా అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించబోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఆ సభను విజయవంతం చేయాలి. దానికి అన్ని రకాలుగా కమిటీలు వేసుకుంటున్నాం. అక్కడ స్థల పరిశీలన కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని రకాల కమిటీలు వేసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.